ఎక్సెస్ క్వాంటిటీ కానీ డెలివరీ చేస్తే సో గూడ్స్ అనేది రిటర్న్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో చూద్దాం. సో ఇక్కడ ఏమైందంటే 10,000 యూనిట్స్ ఆర్డర్ చేశాడు ఎవడు వై అనే పర్సన్. సో ఫర్ ఎగ్జాంపుల్ తను ఏం చేశాడంటే 15,000 యూనిట్స్ అంటే ఎక్సెస్ క్వాంటిటీ డెలివర్ చేశాడు. సో వై అనే పర్సన్ ఎక్స్ అనే పర్సన్కి 10,000 యూనిట్స్ ఆర్డర్ చేశాడు. ఈ 10,000 యూనిట్స్ ఆర్డర్ చేస్తే బై మిస్టేక్ గా ఎక్స్ అనే పర్సన్ ఏం చేశాడంటే 15,000 యూనిట్స్ డెలివర్ చేశాడు. సో తనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది? 10,000 యూనిట్స్ రిక్వైర్మెంట్ ఉంది, కానీ 15,000 యూనిట్స్ డెలివరీ అయ్యాయి. సో ఏమైందంటే ఎక్సెస్ క్వాంటిటీ డెలివరీ అయింది. సో తనకు అవసరం లేదు కాబట్టి, రిక్వైర్మెంట్ లేదు కాబట్టి, సో ఈ 5,000 వర్త్ ఆఫ్ గుడ్స్ అవుతున్నాయో వీటిని రిటర్న్ చేశాడు. సో ఎక్సెస్ క్వాంటిటీ డెలివరీ అయినా లేక పూర్ క్వాలిటీ ఆఫ్ గుడ్స్ డెలివరీ అయినా ఏమవుతుంది? రిటర్న్ అవుతాయి గుడ్స్. ఓకే, ఎవరికి? ఎక్స్ అనే పర్సన్కి. సో ఈ కేసెస్లో గూడ్స్ అనేది రిటర్న్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా రిటర్న్ అయితే ఎక్స్ పాయింట్ ఆఫ్ లో వీటిని సేల్స్ రిటర్న్స్ అంటారు. ఫాలో అవుతున్నారా? సో ఎక్సెస్ క్వాంటిటీ కానీ పూర్ క్వాలిటీ ఆఫ్ గుడ్స్ కానీ సప్లై అయితే అవి ఆ గూడ్స్ అనేది రిటర్న్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సేల్స్ రిటర్న్స్ ఆర్ నోన్ యాజ్ కాంట్రా రెవెన్యూ అకౌంట్. సో రెవెన్యూ అకౌంట్ అంటే సేల్స్ అకౌంట్, అంటే ఇన్కమ్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో దాన్ని ఇన్కమ్ అకౌంట్ అంటారు. అంటే ఇక్కడ ఏమైంది యాక్చువల్గా? సో ఈ కేసు తీసుకుందాం. సో 10,000కి 10,000 యూనిట్స్ అయ్యాయి. సో పూర్ క్వాలిటీ ఆఫ్ గుడ్స్ సప్లై చేయడం వల్ల ఏమైంది? గూడ్స్ అనేది రిటర్న్ అయింది. పూర్ క్వాలిటీ సో పూర్ క్వాలిటీ ఆఫ్ గుడ్స్ వల్ల ఆ 5,000 యూనిట్స్ ఒకవేళ రిటర్న్ అయితే దీన్నేమో ఎప్పుడైతే మనం గూడ్స్ అనేది డెలివర్ చేసామో వీటిని ఏమంటారంటే సేల్స్ అంటారు. ఆర్ రెవెన్యూ అంటే ఎప్పుడైతే గూడ్స్ మనకి డెలివరీ అవుతాం అప్పుడు మనం ఏమైనా ఎంట్రీ పాస్ చేస్తాం చెప్పాలి. ఎక్స్ పాయింట్ ఆఫ్ లో మనం ఏమని ఎంట్రీ పాస్ చేస్తాం? సో వై అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్ అని నోట్ చేస్తాం, రైట్? మీరు రెస్పాండ్ అవ్వాలి. 10,000 యూనిట్స్ ఫాలో అవుతున్నారా? సో ఇక్కడ మనం ఏం చేస్తాం? ఎక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎప్పుడైతే గూడ్స్ అనేది డెలివర్డ్ చేసామో వాటిని సేల్స్ అంటాం. అప్పుడు సేల్స్ చేసినప్పుడు మనకి ఎంట్రీ ఏమని వస్తుంది? గూడ్స్ సోల్డ్ టు వై. ఓకే, ద క్వాంటిటీ ఆఫ్ 10,000 యూనిట్స్. సో అప్పుడు మనం ఏమైనా ఎంట్రీ పాస్ చేస్తాం? వై అనే పర్సన్ గూడ్స్ రిసీవ్ చేసుకుంటున్నాడు. నెక్స్ట్ మనకి ఏమవుతుంది? సేల్స్ కాబట్టి సేల్స్ అనేది పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా? సో నామినల్ అకౌంట్. సో నామినల్ అకౌంట్ లో ఇన్కమ్స్ ని ఏం చేస్తాం? క్రెడిట్ చేస్తాం, రైట్? వాళ్ళైతే సో రిసీవర్ రూల్ ప్రకారం, పర్సనల్ అకౌంట్ రిసీవర్ రూల్ ప్రకారం డెబిట్ చేస్తాం వై అనే పర్సన్ ని. గూడ్స్ సోల్డ్ టు వై. సో నెక్స్ట్ సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ అనేది ఏంటిది? ఇన్కమ్ కాబట్టి మనం క్రెడిట్ చేస్తాం ఏ అకౌంట్ ప్రకారం? నామినల్ అకౌంట్ ప్రకారం. ఈ ఎంట్రీని మనం ఎక్స్ బుక్స్ లో మనం రికార్డ్ చేస్తాం, రైట్? మీరు రెస్పాండ్ అవ్వాలి. ఓకే, క్లియరా? ఓకే. సో ఈ ఎంట్రీ పాస్ చేస్తాం. సో ఎప్పుడైతే 5,000 యూనిట్స్ రిటర్న్ అయ్యాయో అప్పుడు మనకి ఏమైందంటే సేల్స్ రిటర్న్స్ అని చెప్పుకున్నాం. ఈ సేల్స్ రిటర్న్స్ అనేది ఏమంటారంటే కాంట్రా రెవెన్యూ అకౌంట్, అంటే ఆపోజిట్ టు ద రెవెన్యూ అకౌంట్ అని. అంటే ఇక్కడ రెవెన్యూ అకౌంట్ ఏంటి? సేల్స్. సో ఇక్కడ ఏమైంది? మనం పూర్ క్వాలిటీ ఆఫ్ గుడ్స్ సప్లై చేయడం వల్ల మన రెవెన్యూ అనేది ఏమైందంటే డ్యామేజ్ అయింది. సో మన రెవెన్యూ అనేది రెడ్యూస్ అయింది. సో సేల్స్ రిటర్న్స్ ఏమంటారంటే ఆపోజిట్ టు ద సేల్స్ అకౌంట్, అంటే ఆపోజిట్ టు ద రెవెన్యూ అకౌంట్ అని.
ఫాలో అవుతున్నారా? సో మనం పూర్ క్వాలిటీ ఆఫ్ గుడ్స్ సప్లై చేయడం వల్ల మన 5,000 రెవెన్యూ అనేది అంటే 5,000 యూనిట్స్ ఆఫ్ రెవెన్యూ అనేది రెడ్యూస్ అయింది. సో సేల్స్ రిటర్న్స్ ఆర్ నోన్ యాజ్ కాంట్రా రెవెన్యూ అకౌంట్ అంటే ఆపోజిట్ టు ద రెవెన్యూ అకౌంట్ అంటే రెడ్యూసింగ్ ఆఫ్ సేల్స్ అకౌంట్ అని. ఓకే, అండ్ దే హ్యావ్ ఎ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ ద నెట్ ఇన్కమ్. సో ఎఫెక్ట్ ఉంటుందా? సో ఎంత మనం సేల్స్ అనేది 10,000 యూనిట్ చేయాల్సింది 5,000 యూనిట్స్ సేల్ చేసాం. అదే మనం 100% క్వాలిటీ ఆఫ్ గూడ్స్ ఇస్తే మనకు 10,000 యూనిట్స్ రెవెన్యూ జనరేట్ అయ్యేది. కానీ మనకి ఎంత జనరేట్ అయింది? 5,000 యూనిట్సే రెవెన్యూ జనరేట్ అయింది. క్లియర్? సో ఏం చేస్తారు? సేల్స్ రిటర్న్స్ ని దే నీడ్ టు రెడ్యూస్ ఫ్రమ్ సేల్స్. సో మనకి యాక్చువల్ గా సేల్స్ ఎంత అంటే ఏమని చెప్తాం? యాక్చువల్ సేల్స్ ఎంత? 10,000 యూనిట్సా 5,000 యూనిట్సా? 5,000 units. యాక్చువల్ సేల్స్ ఎంత? 5,000 యూనిట్స్. ఎలా? 10,000 యూనిట్స్ నుంచి 5,000 యూనిట్స్ ఏమయ్యాయి? రిటర్న్ అయ్యాయి. సో మనకి యాక్చువల్ సేల్స్ ఎంత? 5,000 యూనిట్స్. సో మనం ఏం చేస్తున్నాం? సేల్స్ రిటర్న్స్ ని సేల్స్ నుంచి లెస్ చేస్తున్నాం, రైట్? ఇది సేల్స్, ఇది సేల్స్ రిటర్న్స్. సో సేల్స్ రిటర్న్స్ అనేది ఏమవుతుంది? సేల్స్ నుంచి రెడ్యూస్ అవుతుంది. క్లియర్? క్లియరా? Okay, sir. సో సేల్స్ రిటర్న్స్ అనేది సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేల్స్ రిటర్న్స్ అంటారు. సో ఎప్పుడైతే కస్టమర్ గూడ్స్ అనేది సప్లై చేస్తాడో దాన్ని సేల్స్ రిటర్న్స్ అంటారు. సో ఏ సిచ్యువేషన్ లో మనకి గూడ్స్ అనేది రిటర్న్ అవడానికి ఛాన్స్ ఉంటుందంటే ఒకటి ఎక్సెస్ క్వాంటిటీ, రెండు పూర్ క్వాలిటీ ఆఫ్ గూడ్స్. సో ఈ సేల్స్ రిటర్న్స్ అకౌంట్ అనేది ఏంటంటే కాంట్రా రెవెన్యూ అకౌంట్ అంటే రెడ్యూసింగ్ ఆఫ్ ది ఇన్కమ్ అకౌంట్ అంటే ఆ సేల్ రెవెన్యూ అనేది రెడ్యూస్ చేయడానికి యూజ్ చేసే అకౌంట్. నెక్స్ట్ దీనివల్ల ఇన్కమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఏం ఎఫెక్ట్ అవుతుంది? డౌన్ ఫాల్ అవుతుంది. సో దే నీడ్ టు రెడ్యూస్ ఫ్రమ్ సేల్స్. సో సేల్స్ నుంచి సేల్స్ రిటర్న్స్ అనేది లెస్ చేస్తాం. క్లియర్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సేల్స్ రిటర్న్స్. నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్స్. సింపుల్. పర్చేజ్ రిటర్న్స్ ఫస్ట్ నోట్ చేసుకోండి. హలో, in the buyer of an inventory. నోట్ చేసుకోండి. When the buyer of an inventory fixed assets or other items. Since these goods back to the sellers. Here purchase returns need to reduce from the purchases. That is purchases minus purchase returns.
నోట్ చేసుకోండి. ఓకే సార్. నోట్ చేసుకున్నారా? ఎస్ సార్. పర్చేజ్ యా కంప్లీటెడ్. సో చూద్దాం పర్చేజ్ రిటర్న్స్ అంటే ఏంటి. When the buyer of an inventory, fixed assets or other items sends these goods back to the sellers, here purchase returns need to reduce from the purchase. So simple, opposite to the sales returns. ఇప్పుడు ఇక్కడ ఏం చేసాం, ఎక్స్ వై అనే పర్సన్స్ ఉన్నారు. ఇంతకుముందు మీరు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేశారు, సేల్స్ రిటర్న్స్ అని. ఎక్స్ పాయింట్ ఆఫ్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ? ఎక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు వై పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేయండి. ఓకే, సో వై పాయింట్ ఆఫ్ వ్యూలో, సో ఇక్కడ ఏంది, వై అనే పర్సన్ పర్చేజర్, రైట్? సో అంటే ఈ పర్సన్ కి అవి ఏమవుతాయి, పర్చేజెస్ అవుతాయి, రైట్? రెస్పాండ్ అవ్వాలి. సో ఎక్స్ పాయింట్ ఆఫ్ లో సేల్స్ అయినప్పుడు వై పాయింట్ ఆఫ్ లో ఏమవుతుంది, పర్చేజెస్ అవుతుంది, పర్చేస్. సో ఏవైతే 10,000 గూడ్స్ ఆర్డర్ చేశాడో ఆ 10,000 గూడ్స్ లో, సో ఆ 10,000 యూనిట్స్ డెలివరీ అయిన తర్వాత ఏమైంది, 5,000 యూనిట్స్ రిటర్న్ చేశాడు. సో ఈ వై పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని ఏమంటారంటే, ఈ 5,000 గూడ్స్ ఏవైతే రిటర్న్ అయ్యాయో వీటిని పర్చేజ్ రిటర్న్స్ అంటారు. సో ఇంతకుముందు మీరు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేశారు, ఎక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేస్తే సేల్స్ రిటర్న్స్ అయ్యాయి. ఇప్పుడు మీరు వై పాయింట్ ఆఫ్ వ్యూ మీరు థింక్ చేస్తే వీటిని అంటారంటే పర్చేజ్ రిటర్న్స్ అంటారు. ఓకే, ఫాలో అవుతున్నారా? సో ఎక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేల్స్ రిటర్న్స్ అవుతాయి. ఎందుకు, తనకి ఇంతకు ముందు సేల్స్. ఓకే, సో ఎప్పుడైతే 10,000 యూనిట్స్ సేల్ చేశాడో అందులోంచి 5,000 యూనిట్స్ రిటర్న్ వచ్చాయి కాబట్టి వాటిని సేల్స్ రిటర్న్స్ అంటారు. మీరు థింక్ చేయాల్సింది ఓన్లీ 5,000 గూడ్స్ ఏమని అంటారు. ఈ 5,000 గూడ్స్ రిటర్న్ అయిన కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ 10,000 యూనిట్స్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఓకే, సో 10,000 అనేది టోటల్ సేల్స్. సో అందులో అవుట్ ఆఫ్ 10,000 యూనిట్స్, సో 5,000 యూనిట్స్ హ్యాస్ బిన్ రిటర్న్డ్. సో ఈ 5,000 యూనిట్స్ ఏమంటారంటే సేల్స్ రిటర్న్స్ అంటారు. నెక్స్ట్ ఈ ఎవరైతే పర్చేజర్ ఉన్నారో ఆ పర్చేజర్ పాయింట్ ఆఫ్ లో ఆ 5,000 యూనిట్స్ ఏమని పిలుస్తారంటే పర్చేజ్ రిటర్న్స్ అంటారు. సో ఎందుకు, తనకు పర్చేస్ కాబట్టి వాటిని పర్చేజ్ రిటర్న్స్ అంటారు. ఓకే, సో ఇక్కడ చూద్దాం. వెన్ ద బైర్ ఆఫ్ ఎన్ ఇన్వెంటరీ, సో బైర్ అంటే ఎవరు, క్లయింట్ కానీ సో కస్టమర్ కానీ. సో ఆ కస్టమర్ ఏదైతే గూడ్స్ ఇన్వెంటరీ అన్న గూడ్స్ అన్న బోత్ ఆర్ సేమ్, ఆర్ ఫిక్స్డ్ అసెట్స్, ఏదైనా అసెట్స్ పర్చేజ్ చేసినా ఆర్ అదర్ ఐటమ్స్ పర్చేజ్ చేసినా, సో ఏవైతే తను సెల్లర్ కి రిటర్న్ బ్యాక్ చేస్తున్నాడో వాటిని పర్చేజ్ రిటర్న్స్ అంటారు. ఇక్కడ పర్చేజ్ రిటర్న్స్ నీడ్ టు రెడ్యూస్ ఫ్రమ్ ద పర్చేజెస్. సో ఇక్కడ ఏంది, యాక్చువల్ పర్చేస్ ఎంత, యాక్చువల్ పర్చేస్ ఎంత, యాక్చువల్ గా తను టోటల్ గా యాక్చువల్ పర్చేస్ వచ్చేసరికి 10,000. ఓకే, కానీ పర్చేజ్ రిటర్న్స్ ఎంత, 5,000. 5,000. ఓకే, సో
సారీ, ఇది టోటల్ పర్చేజెస్. నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్స్. నెక్స్ట్ యాక్చువల్ పర్చేస్ వచ్చేసరికి 5,000. 10,000 మైనస్ 5,000. ఇది పర్చేస్, ఇది రిటర్న్స్. సో యాక్చువల్ పర్చేస్ వచ్చేసరికి 5,000 5,000. యూనిట్స్. క్లియర్? క్లియరా? ఓకే. సో ఇతను బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఏమని నోట్ చేసుకుంటాడు? సో ఎక్స్ అనే పర్సన్ 10,000 యూనిట్స్ డెలివరీ చేసినప్పుడు, సో ఇమీడియట్ గా డెలివరీ చేసినప్పుడు తను ఏమని నోట్ చేసుకుంటాడంటే ఎంట్రీ, జర్నల్ ఎంట్రీస్. ఓకే, సో జర్నల్ ఎంట్రీస్ ఆల్రెడీ మీకు చెప్పేశాను. సో ట్రాన్సాక్షన్ ఏంటి అసలు? పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ఎక్స్. ఓకే, పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ఎక్స్. $10,000 యూనిట్స్. ఓకే, సో ఇది ట్రాన్సాక్షన్. ఎప్పుడైతే గూడ్స్ అనేది పర్చేజ్ చేసామో ఎక్స్ అనే పర్సన్ దగ్గర నుంచి చెప్పాలి. ఏ అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి? ఒకటి పర్చేజెస్, నెక్స్ట్ ఎక్స్. నేను ఆల్రెడీ చెప్పా. సో ఈ గూడ్స్ అనేది ఎలా వచ్చాయి? క్యాష్ పే చేస్తే వచ్చాయా, బ్యాంక్ పేమెంట్ చేస్తే వచ్చాయా, లేకపోతే మనకి ఫ్రీ శాంపిల్స్ వచ్చాయా, లేకపోతే మనకి క్రెడిట్ బేసిస్ లో గూడ్స్ వచ్చాయా? నేను ఎక్కడా మెన్షన్ చేయాల ఇన్ క్యాష్ అని. ఓకే, అంటే దట్ ఈస్ నాట్ ఏ క్యాష్ ట్రాన్సాక్షన్. సో క్యాష్ ట్రాన్సాక్షన్ కానప్పుడు ఏమవుతుంది? క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది, రైట్? సో నిన్నే చెప్పుకున్నా వాట్ ఈస్ క్యాష్ ట్రాన్సాక్షన్, వాట్ ఈస్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ అని. సో క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మనం పార్టీ నేమ్ రికార్డ్ చేస్తాం, రైట్? ఫాలో అవుతున్నారా? సో పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు ఎక్స్ అకౌంట్ అని నోట్ చేస్తాం. సో ఎక్స్ అనే పర్సన్ ని పిక్చర్ లోకి వస్తాడు. ఎందుకు? మనం గూడ్స్ అనేది క్రెడిట్ బేసిస్ లో పర్చేజ్ చేసాం. ఓకే, సో ఇక్కడ ఈ పర్సన్ అనేవాడు రిసీవరా గేవరా? ఎక్స్ అనే పర్సన్ గీవర్. సో పర్సనల్ అకౌంట్ గీవర్ రూల్ ప్రకారం క్రెడిట్ చేస్తాం. పర్చేస్ అనేది ఎక్స్పెండిచర్ కాబట్టి మనం డెబిట్ చేస్తాం యాజ్ పర్ నామినల్ అకౌంట్. క్లియరా? ఓకే సార్. దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ కాన్సెప్ట్ ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కంప్లీట్లీ ఇంటర్లింకింగ్ ఉంటుంది సబ్జెక్ట్. ఇప్పుడు నేను చూసాం క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్. సో ఇప్పుడు వచ్చింది అది. సో ఇంతకుముందు మనం జనరల్ ఎంట్రీస్, గోల్డెన్ రూల్ చూసాం. సో దాన్ని బేస్ చేసుకుని ఎంటైర్ అకౌంట్స్ మొత్తం ఫ్లో అవుతూ ఉంటుంది. సో కంప్లీట్ గా ఇంటర్లింకింగ్ ఉంటుంది. ఓకే, సో పర్చేస్ అకౌంట్ డెటార్ టు ఎక్స్ అకౌంట్ అని నోట్ చేసాం. ఓకే, ఈ ఎంట్రీ పాస్ చేసాం. సో ఇప్పుడు పర్చేజ్ రిటర్న్స్ కి, సేల్స్ రిటర్న్స్ కి ఎంట్రీ చూద్దాం. సో ఇంతవరకు క్లియరా? సో మనం యాక్చువల్గా ఎప్పుడైతే గూడ్స్ సేల్ చేసామో అప్పుడు మనం వై అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ అని నోట్ చేసాం. నెక్స్ట్ మనం ఎప్పుడైతే గూడ్స్ అనేది పర్చేజ్ చేసామో వై పాయింట్ ఆఫ్ వ్యూలో, సో పర్చేస్ అకౌంట్ డెటార్ టు ఎక్స్ అకౌంట్ అని నోట్ చేసాం. ఇప్పుడు పర్చేజ్ రిటర్న్స్ కి, సేల్స్ రిటర్న్స్ కి ఎంట్రీ ఏంటి? సో మనం ఓన్లీ 10,000 ఏదైతే యూనిట్స్ డెలివర్డ్ అయ్యాయో ఆ యూనిట్స్కే ఎంట్రీ పాస్ చేసాం. నెక్స్ట్ మనం ఏదైతే 10,000 యూనిట్స్ పర్చేజ్ చేసామో వై అనే పర్సన్, ఆ యూనిట్స్కే ఎంట్రీ పాస్ చేసాం. సో
ఈ ఏదైతే 5000 యూనిట్స్ రిటర్న్ అయ్యాయో, ఓకే, ఈ 5000 యూనిట్స్ రిటర్న్ అయ్యాయో చూసారా, దీనికి ఎంట్రీ పాస్ చేయాలి. సో దానికి ఎంట్రీ ఎలా పాస్ చేస్తా అంటే సేల్స్ రిటర్న్స్ అయితే, ఒకవేళ సేల్స్ రిటర్న్స్ అయితే దానికి ఎంట్రీ ఏమైనా పాస్ చేస్తా అంటే చూడండి, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటార్ టు సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటార్ టు సో మనం ఎవరికి రిటర్న్ చేస్తున్నాం, ఎక్స్ అనే X కి. పర్సన్కి ఎక్స్ అకౌంట్ అని నోట్ చేస్తాం. సేల్స్ రిటర్న్స్ అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ 5000 యూనిట్స్, ఓకేనా. సో ఈ 5000 యూనిట్స్కి మనం ఎంట్రీ ఎలా పాస్ చేస్తాం అంటే సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ అనే పర్సన్ ని ఎందుకు క్రెడిట్ చేసాం, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు ఎక్స్ అకౌంట్ అని నోట్ చేసాం. ఎందుకు నోట్ చేసాం అంటే గీవర్ కాబట్టి. సో సారీ, ఇక్కడ ఏమైంది, మన గూడ్స్ అనేది సారీ వై అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని నోట్ చేసాం కాబట్టి రిసీవర్ ఇక్కడ y, అవుతుంది సార్. ఇక్కడ వై, సరే. సో ఇక్కడ రిసీవర్ అవుతుంది. ఎక్స్ కాదు వై. సో ఫస్ట్ మనం ఎందుకు వై అనే పర్సన్ రిసీవర్ కాబట్టి, ఓకే. తర్వాత సేల్స్ అకౌంట్ మనకి ఇన్కమ్ అకౌంట్ కాబట్టి క్రెడిట్ చేసాం. సో తర్వాత ఏమైంది, ఎక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు థింక్ చేయాల్సింది, ఈ ఎక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గూడ్స్ అనేది రిటర్న్ అయినప్పుడు సో సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు వై అకౌంట్ అని నోట్ చేస్తాం. సో వై అనే పర్సన్ ఆ 5000 యూనిట్స్ ఏం చేస్తున్నాడు, రిటర్న్ చేస్తున్నాడు, రిటర్న్ బ్యాక్ చేస్తున్నాడు గూడ్స్ ని. సో రిటర్న్ బ్యాక్ చేస్తున్నాడు అంటే వై అనే పర్సన్ గివరా రిసీవరా, గివర్ సార్. కదా. అనే పర్సన్ 5000 యూనిట్స్ ఇస్తున్నాడా తీసుకుంటున్నాడా, ఇస్తున్నాడు సార్. గివర్ సార్. గివర్ సార్. సో గివర్ అంటే డెబిటా క్రెడిటా, క్రెడిట్ సార్. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం గివర్ ని డెబిట్ చేస్తాం, క్రెడిట్ చేస్తామా, క్రెడిట్ చేస్తాం. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ ని ఎందుకు డెబిట్ చేశాం, సేల్స్ రిటర్న్స్ ని ఎందుకు డెబిట్ చేశాం చెప్పండి. సో సేల్స్ రిటర్న్స్ అనేది పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా. సేల్స్ రిటర్న్స్ అనేది పర్సనల్, ప్రాపర్టీస్, ఎక్స్పెన్సెస్ లాసెస్, ఇన్కమ్స్ గెయిన్స్. మనకి 3 రూల్సే ఉంటాయి, పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా. సో ఇక్కడ Nominal. సేల్స్ రిటర్న్స్ అనేది ఏ టైప్ ఆఫ్ అకౌంట్, నామినల్ అకౌంట్. సో వై నామినల్ అకౌంట్, చేస్తున్నాం కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. ఈజ్ ఏ ప్రాఫిట్ ఎక్స్ అనే పర్సన్ కి ప్రాఫిట్, అది వై ఎక్స్ కి లాస్ రిటర్న్ వస్తుంది. లాస్, ఎక్స్పెన్స్ కానీ లాస్ కానీ అవుతుందని అనుకుంటున్నారు, రైట్. సో Yes. ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఎక్స్పెన్స్, ఇట్ ఈస్ నాట్ ఏ లాస్. ఎందుకంటే ఇక్కడ ఏమవుతున్నాయి, నేనేం చెప్పాను, సో మనకి మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసామంటే, ఏదైనా ఎక్స్పెండిచర్ చేసామంటే దానికి రిటర్న్ ఉండకూడదు. లాస్ అవ్వాలంటే, లాస్ అవ్వాలంటే ఏమవ్వాలి, సో 100% జీరో అవ్వాలి. నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 యూనిట్స్ మనం ఫ్రీ శాంపిల్స్గా ఇచ్చేసాం. సో ఫ్రీ శాంపిల్స్గా ఇచ్చేసినప్పుడు అంటే అడ్వర్టైజ్మెంట్కి యూజ్ చేసినప్పుడు మనకి సింగిల్ రూపీ కూడా రాదు, దట్ ఈస్ ద లాస్. ఓకే. నెక్స్ట్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఫైర్ యాక్సిడెంట్లో జరిగితే మనకు 1 రూపీ కూడా రాదు, గూడ్స్ అనేది లాస్ అయిపోతుంది, దట్ ఈస్ లాస్. నెక్స్ట్ డిస్కౌంట్ ఇచ్చాం, సో దట్ ఈస్ లాస్. సో ఇక్కడ గూడ్స్ అనేది ఏమవుతున్నాయి, నా 5000 యూనిట్స్ నాకు రిటర్న్ బ్యాక్ అవుతున్నాయా లేదా, నా 5000 యూనిట్స్ నాకు రిటర్న్ బ్యాక్ అవుతాయి. సో నేను వాటిని ఏం చేస్తాను, సో సమ్ మాడిఫికేషన్ చేసి
చేంజెస్ చేసి ఈ 5000 యూనిట్స్ ఏ అనే పర్సన్కో బి అనే పర్సన్కో సేల్ చేస్తాం. సో గూడ్స్ అయితే ఇక్కడ డిస్ట్రాయ్ అవ్వలేదు. అవుతున్నారా? ఎస్ అండి. వాళ్ళైతున్నారా? సో ఇక్కడ మనం మనైతే గూడ్స్ 5000 రిటర్న్ 10,000 యూనిట్స్ డెలివర్ చేసామో ఆ 10,000 యూనిట్స్ లో 5,000 డిస్ట్రాయ్ అయితే దట్ ఈస్ లాస్. ఓకే, ఇక్కడ మనకి ఏమవుతున్నాయి, ఆ 5,000 యూనిట్స్ రిటర్న్ బ్యాక్ అవుతున్నాయి, అంటే మన గూడ్స్ మనకు వచ్చేస్తున్నాయి. దట్ ఈస్ నాట్ ఏ లాస్. అంటే వీటిని ఏం చేస్తాం, సమ్ మాడిఫికేషన్స్ ఆర్ చేంజెస్ చేసేసి ఆ గూడ్స్ ఏం చేస్తాం, వేరే పర్సన్స్కో లేకపోతే సేమ్ పర్సన్కో మనం సేల్ చేస్తాం, కానీ ఆ గూడ్స్ అనేది మనం డిస్ట్రాయ్ అవ్వలేదు. డిస్ట్రాయ్ అయితే లాస్. సో ఇదేంటంటే సేల్స్ రిటర్న్, ఇట్ ఈస్ ఏ కాంట్రా రెవెన్యూ అకౌంట్. నేను ఆల్రెడీ చెప్పా, ఇట్ ఈస్ ఏ టీచింగ్ ఆఫ్ ఇన్కమ్ అకౌంట్. అంటే జస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే అడ్జస్ట్ చేస్తున్నాం, అంటే ఇట్ ఈస్ అన్ అడ్జస్ట్మెంట్ టు ద సేల్స్ అకౌంట్. సో జస్ట్ దీన్ని ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ సేల్స్ ని రెడ్యూస్ చేయడం కోసం మనం సేల్స్ రిటర్న్స్ అనే అకౌంట్ ని మనం యూజ్ చేస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ ఏ పర్సనల్ అకౌంట్, ఇట్ ఈస్ నాట్ ఏ రియల్ అకౌంట్, ఇట్ ఈస్ నాట్ ఏ నామినల్ అకౌంట్. జస్ట్ ఇట్ ఈస్ అన్ అడ్జస్ట్మెంట్ టు ద సేల్స్ అకౌంట్. ఫాలో అవుతున్నారా? ఇక్కడ మనం జస్ట్ ఆ సేల్స్ ని రెడ్యూస్ చేయడం కోసం, ఆ సేల్స్ ఎలా రెడ్యూస్ అవుతాయి, సో సేల్స్ కి ఆపోజిట్ ఎంట్రీ పాస్ చేయాలి. ఇక్కడ సేల్స్ ఏమైంది, క్రియేట్ అయింది. సో ఈ సేల్స్ ని రెడ్యూస్ చేయాలంటే మనం సేల్స్ అనే అకౌంట్ యూజ్ చేయకుండా మనం ఏం చేస్తానంటే జస్ట్ సేల్స్ రిటర్న్స్ అని ఆ నేమింగ్ కన్వెన్షన్ తో మనం సేల్స్ ని డెబిట్ చేస్తున్నాం. ఇది సేల్స్ రిటర్న్స్ అన్న బోత్ ఆర్ సేమ్, కానీ మన క్లారిటీ ఉండటం కోసం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సేల్స్ రిటర్న్స్ అని యాడ్ చేస్తున్నాం. ఇట్ ఈస్ అన్ అడ్జస్ట్మెంట్ టు ద సేల్స్ అకౌంట్. ఫాలో అవుతున్నారా? సార్ సో ఇట్ ఈస్ నాట్ ఏ ఎక్స్పెండిచర్. కరెక్ట్. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ ఏ లాస్. లాస్ ఎలా కాదు ఇప్పుడే చెప్పాను. సో లాస్ అంటే గూడ్స్ రిటర్న్ అవ్వకూడదు, కానీ గూడ్స్ రిటర్న్ అయ్యాయి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే సేల్స్ రిటర్న్స్ అనేది ఇట్ ఈస్ అన్ అడ్జస్ట్మెంట్ టు ద సేల్స్ అకౌంట్. సో సేల్స్ ని రెడ్యూస్ చేయడం కోసం సేల్స్ రిటర్న్స్ ని యూజ్ చేస్తున్నాం, అంతేగాని ఇది ఇట్ ఈస్ నాట్ ఏ ఎక్స్పెండిచర్, ఇట్ ఈస్ నాట్ ఏ లాస్. క్లియర్? యా, క్లియరా? ఓకే. యా, సో అందుకోసం నేను ఇక్కడ చెప్పా ఇట్ ఈస్ ఏ కాంట్రా రెవెన్యూ అకౌంట్ అని చెప్పా. కాంట్రా రెవెన్యూ అకౌంట్ అంటే ఆ రెవెన్యూని రెడ్యూస్ చేసే అకౌంట్. సో ఇదే మీకు క్వశ్చన్ పడుతుంది ఇంటర్వ్యూలో. సో సేల్స్ రిటర్న్స్ అనేది ఇట్ ఈస్ ఏ వాట్ టైప్ ఆఫ్ అకౌంట్ అంటారు. నెక్స్ట్, వాట్ ఈస్ సేల్స్ రిటర్న్స్ అండ్ వాట్ ఈస్ ద జనరల్ ఎంట్రీ ఫర్ దట్. సో వాట్ ఈస్ ద బేస్ ఫర్ రిటర్నింగ్ ద సేల్స్ రిటర్న్స్ అకౌంట్ ఇన్ ద డెబిట్ అని అడుగుతారు. ఫాలో అవుతున్నారా? క్లియర్? ఇట్స్ క్లియర్. నోట్ చేసుకోండి ఎంట్రీ. సో సేల్స్ రిటర్న్స్ కి ఎంట్రీ ఏంటంటే సేల్స్ రిటర్న్స్ అకౌంట్ అట్ Y అకౌంట్ 5000 యూనిట్స్. సో Y అకౌంట్ ఎందుకు క్రియేట్ అయిందో మీకు తెలుసు. Y అనే పర్సన్ ఏం చేస్తున్నాడు, గూడ్స్ రిటర్న్ చేస్తున్నాడు, అంటే ఏం చేస్తున్నాడు, గీవర్. సో పర్సనల్ అకౌంట్ గేవర్ రూల్ ప్రకారం ఆ పర్సన్ క్రియేట్ చేస్తాం. సేల్స్ రిటర్న్స్ అనేది ఇట్ ఈస్ అన్ అడ్జస్ట్మెంట్ టు ద సేల్స్ అకౌంట్. జస్ట్ మనం సేల్స్ ని రెడ్యూస్ చేయడం కోసం యూజ్ చేసే అకౌంట్. సో సేల్స్ అనేది క్రియేట్ అయింది కాబట్టి మనం సేల్స్ ని రెడ్యూస్ చేయాలంటే అకౌంటింగ్లో ఏం చేస్తాం అంటే ఆపోజిట్ ఇస్తాం, అంటే డెబిట్ చేస్తాం. క్లియరా? ఎస్ అన్న. సో నెక్స్ట్
పర్చేజ్ రిటర్న్స్ కి ఎంట్రీ ఏంటి? పర్చేజ్ రిటర్న్స్. సో మీకు పర్చేస్ తెలుసు, పర్చేస్ కి ఎంట్రీ ఎలా పాస్ చేస్తాం తెలుసు. పర్చేజెస్ రిటర్న్స్ కి ఎంట్రీ ఎలా పాస్ చేస్తాం? సో పర్చేస్ కి ఎంట్రీ ఎలా పాస్ చేస్తాం? సో పర్చేస్ అకౌంట్ డేటా టు ఎక్స్ అకౌంట్ అని నోట్ చేస్తాం, రైట్? అవునా కదా? ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? వై పాయింట్ ఆఫ్ వ్యూ. వై అనేవాడు పర్చేసర్. సో పర్చేస్ అకౌంట్ డేటా టు ఎక్స్ అకౌంట్ అని నోట్ చేస్తాం. ఎక్స్ అనే పర్సన్ ఇనిషియల్ గా గూడ్స్ మనకి సెండ్ చేస్తున్నాడు కాబట్టి, గివర్ కాబట్టి ఎక్స్ అనే పర్సన్ ని క్రెడిట్ చేస్తాం. పర్చేస్ అనేది ఎక్స్పెండిచర్ కాబట్టి నామినల్ అకౌంట్ డెబిట్ రూల్ ప్రకారం డెబిట్ చేస్తాం. నెక్స్ట్ పర్చేస్ రిటర్న్స్ కి ఎంట్రీ ఏంటి? సింపుల్, సేమ్ లైక్ సేల్స్ రిటర్న్స్. ఓకే, సో ఎప్పుడైతే గూడ్స్ అనేది మనం రిటర్న్ చేస్తున్నామో అప్పుడు ఆ గూడ్స్ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? ఎక్స్ అనే X. పర్సన్, రైట్? సో పర్సనల్ అకౌంట్ రిసీవర్ రూల్ ప్రకారం ఆ పర్సన్ ని డెబిట్ చేయాలి, డెబిట్ ద రిసీవర్. నెక్స్ట్ మనం పర్చేజ్ చేసినప్పుడు మనకి గూడ్స్ అనేది డెబిట్ అయ్యాయి. ఇప్పుడు గూడ్స్ అనేది ఏమవుతున్నాయి? రిటర్న్ చేస్తున్నాం. సో పర్చేజ్ రిటర్న్స్ అనేది మనం పర్చేస్ నుంచి లెస్ చేయాలి కాబట్టి, సో మనం ఏం చేస్తామంటే పర్చేజ్ రిటర్న్స్ ని క్రెడిట్ చేస్తాం. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ అడ్జస్ట్మెంట్ టు ద పర్చేస్ అకౌంట్. ఇట్ ఈస్ నాట్ ఏ పర్సనల్ అకౌంట్, ఇట్ ఈస్ నాట్ ఏ రియల్ అకౌంట్, ఇట్ ఈస్ నాట్ ఏ నామినల్ అకౌంట్. సో నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఏం చేస్తాం? ఇన్కమ్స్ ని, గెయిన్స్ ని క్రెడిట్ చేస్తాం. పర్చేజ్ రిటర్న్స్ అనేది ఇన్కమా? అండ్ పర్చేజ్ రిటర్న్స్ అనేది ఇట్ ఈస్ ఎ గెయినా? కాదు సార్. సో గెయిన్ ఎప్పుడైతుంది? సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4000 యూనిట్స్ పర్చేజ్ చేసాం. సో దాన్ని ఏం చేసాం? సేల్ చేస్తే అప్పుడు మనకి గెయిన్ వస్తుంది. సో 100 రూపీస్కి మనం పర్చేజ్ చేసాం. దాన్ని మనం 110 రూపీస్కి సేల్ చేస్తే ఆ 10 రూపీస్ ఏదైతే ఉందో దాన్ని గెయిన్ అంటారు. ఓకే, నెక్స్ట్ లాజిక్ అర్థమవుతుందా? సో గెయిన్ అంటే ఏంటి? ఇన్కమ్ అంటే ఏంటి? గెయిన్ కి, ఇన్కమ్ కి. సో గెయిన్ అంటే 100 రూపీస్కి మనం పర్చేజ్ చేసాం, దాన్ని 110కి సేల్ చేస్తే ఈ 10 రూపీస్ ఏదైతే మనకు మార్జిన్ ఉందో దీన్ని గెయిన్ అంటారు. ఓకే, సో నార్మల్గా మనం ఏదైనా గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేసాం. సో అలాగే ఇక్కడ మనకేమైందంటే మనం సమ్ మార్జిన్ యాడ్ చేసి సేల్ చేసాం. సో దీని ఏంటంటే ఇన్కమ్ అంటారు. సో ఇన్కమ్ అంటే ఏంటంటే సింపుల్ లాజిక్, సింపుల్. డైరెక్ట్ ఇన్కమ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్. సో మనం ఏదైతే ఎఫర్ట్స్ పెడతామో ఆ ఎఫర్ట్స్కి అంటే కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ చేసి మనం ఏదైనా ఎఫర్ట్స్ పెట్టామో, సో మన మేజర్ బిజినెస్ ఏదైతే ఉందో ఆ కోర్ బిజినెస్, ఆ కోర్ యాక్టివిటీ కోసం చేసేదాన్ని ఇన్కమ్ అంటారు. ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? Yes, sir. సో సేల్స్ వేరు, గెయిన్ వేరు. సో ఇదేంటంటే పర్చేజ్ రిటర్న్స్ అనేది ఇట్ ఈస్ అడ్జస్ట్మెంట్ ద పర్చేజెస్ అకౌంట్. ఇప్పుడు ఏమైంది? డెబిట్ అయింది. సో పర్చేజ్ రిటర్న్స్ మనం రెడ్యూస్ అవ్వాలి అంటే దాన్ని ఆపోజిట్ చేస్తాం. ఇట్ ఈస్ అన్ అడ్జస్ట్మెంట్ టు ద పర్చేజ్ అకౌంట్. నోట్ చేసుకోండి, నోట్ చేసుకోండి.
నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారా? ఓకే సార్. పర్చేజ్ సేల్స్ రిటర్న్ చూసాం. నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్ చూసాం. నెక్స్ట్ కాన్సెప్ట్ డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్. చేసుకోండి. డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, it is a continuation to the sales returns and the purchase returns. సో చూద్దాం. ఫస్ట్ డెబిట్ నోట్ అంటే ఏంటి? నోట్ చేసుకోండి. డెబిట్ నోట్ ఈజ్ ఏ స్టేట్మెంట్ sent by the purchaser to the seller, giving particulars of goods return and reasons for return them. It indicates that this account has been debited with the amount of goods return. నోట్ చేసుకోండి.
స్టార్ట్ చేసుకున్నారా? Yes, sir. సో డెబిట్ నోట్ అంటే ఏంటి? ఇంతకుముందు మనం సేల్స్ రిటర్న్ చూసాం, పర్చేజ్ రిటర్న్ చూసాం. సో దానికి ఇన్ కనెక్షన్ విత్ పర్చేజ్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్. ఓకే, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్. సో ఫస్ట్ డెబిట్ నోట్ అంటే ఏంటి చూద్దాం. Debit note is a statement sent by the purchaser to the seller, giving particulars of goods returned, and the reasons for return. It indicates that his account has been debited with the amount of goods returned. So చూద్దాం. So his account has been debited the amount of goods returned. సో చూద్దాం. సో డెబిట్ నోట్ అంటే ఏంటంటే సింపుల్. సో మనం ఏం చూసాం, ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, నెక్స్ట్ వై అనే పర్సన్ ఉన్నాడు అని చెప్పుకున్నాం. ఎక్స్ అండ్ వై అనే పర్సన్. సో వీడికేమో సేల్స్ రిటర్న్స్, వీడికేమో పర్చేజ్ రిటర్న్స్, రైట్? ఓకే, సో ఏం చెప్తున్నాడంటే ఈజ్ ఎ స్టేట్మెంట్ సెంట్ బై ద పర్చేసర్ టు ద సెల్లర్. సో వీడు ఏం చేస్తాడంటే గూడ్స్ ఎంత అయితే రిటర్న్ చేస్తున్నాడో, ఓకే, ఎంత గూడ్స్ రిటర్న్ చేస్తున్నాడు, 5000 గూడ్స్ రిటర్న్ చేస్తున్నాడు. సో వీడు ఏం చేస్తాడంటే గూడ్స్ రిటర్న్ చేసేటప్పుడు ఒక స్టేట్మెంట్ సెండ్ చేస్తాడు. సో ఎక్స్ అనే పర్సన్ గూడ్స్ అనేది 10,000 యూనిట్స్ డెలివర్ చేశాడు. డెలివర్ చేసిన తర్వాత సో ఆ గూడ్స్ రిటర్న్ అవుతున్నాయి, పూర్ క్వాలిటీ ఆఫ్ గూడ్స్ వల్ల ఆ 5000 యూనిట్స్ రిటర్న్ అవుతున్నాయి. సో జస్ట్ తను గూడ్స్ రిటర్న్ చేయకుండా, ఓకే, సో ఓన్లీ గూడ్స్ రిటర్న్ చేయకుండా ఆ గూడ్స్ తో పాటు ఒక స్టేట్మెంట్ సెండ్ చేస్తాడు. సో ఆ స్టేట్మెంట్ ఏమంటారంటే డెబిట్ నోట్ అంటారు. ఆ స్టేట్మెంట్ లో ఏమేమి మెన్షన్ చేస్తారంటే ఎంత వాల్యూ ఆఫ్ గూడ్స్ రిటర్న్ చేస్తున్నాము, నెక్స్ట్ ఏమేమి, సో సేమ్ నువ్వైతే పంపించావో ఆ గూడ్స్ నేను రిటర్న్ చేస్తున్నాను అని, ఎంత క్వాంటిటీ అయితే డెలివరీ అయ్యాయో ఆ క్వాంటిటీలో నుంచి ఎన్ని గూడ్స్ రిటర్న్ చేస్తున్నాము, నెక్స్ట్ ఆ గూడ్స్ రిటర్న్ చేయడానికి రీజన్ ఏంటి అని ఆ 2 థింగ్స్ మెన్షన్ చేస్తూ తను స్టేట్మెంట్ సెండ్ చేస్తాడు గూడ్స్ తో పాటు. సో దాన్ని ఏమంటారంటే డెబిట్ నోట్ అంటారు. సో ఇక్కడ డెబిట్ అనే మీనింగ్ ఎందుకు వచ్చింది? ఫాలో అవుతున్నారా? సో Yes, sir. వీడు ఏం చేస్తాడంటే ఈ 5000 యూనిట్స్ తో పాటు తను ఒక స్టేట్మెంట్ సెండ్ చేస్తాడు. ఈ స్టేట్మెంట్ లో ఏమేమి చెప్పాలంటే particulars of goods, particulars of goods returned అంటే క్వాంటిటీ, అమౌంట్, సో మెన్షన్ చేయాలి. నెక్స్ట్ సో ఈ స్టేట్మెంట్ లో ఏమేమి మెన్షన్ చేయాలంటే వాల్యూ ఆఫ్ గూడ్స్ అంటే ఎంత క్వాంటిటీ, ఎంత వాల్యూ నేను రిటర్న్ చేస్తున్నాను అన్నది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ రీజన్స్ ఫర్ రిటర్న్. సో ఏ రీజన్స్ తో, అంటే ఎక్సెస్ క్వాంటిటీ వల్ల నేను రిటర్న్ చేస్తున్నానా, పూర్ క్వాలిటీ ఆఫ్ గూడ్స్ వల్ల రిటర్న్ చేస్తున్నాను, లేకపోతే నాకు రిక్వైర్మెంట్ లేదా అన్నది రీజన్ మెన్షన్ చేయాలి. సో ఈ 2 థింగ్స్ మెన్షన్ చేస్తూ ఆ గూడ్స్ అనేది రిటర్న్ చేయాలి. సో ఈ స్టేట్మెంట్ ఏమంటారంటే డెబిట్ నోట్ అంటారు. ఈ డెబిట్ అనే వాడు ఎందుకు వచ్చిందంటే సింపుల్. సో ఈ ఎవరైతే పర్చేజర్ ఉన్నాడో
సో ఈ వై అనే పర్సన్ ఎవరైతే పర్చేజర్ ఉన్నాడో సో తన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఈ గూడ్స్ రిటర్న్ చేసినప్పుడు ఈ పర్చేజ్ రిటర్న్ చేసినప్పుడు తను ఏమని ఎంట్రీ పాస్ చేసుకున్నాడు ఆ 5000 యూనిట్స్ కి సో ఎంతో మంది మీరు చూశారు ఏమని ఎంట్రీ పాస్ చేసుకున్నాడు సో ఇక్కడ మీరు ఈ ఈ ఈ 5000 యూనిట్స్ రిటర్న్ చేసినప్పుడు ఇక్కడ ఏమని నోట్ చేశాడు ఎక్స్ అకౌంట్ డేటా టు పర్చేజ్ రిటర్న్స్ రైట్ ఫాలో అవుతున్నారా సార్ సో ఎక్స్ అకౌంట్ డేటా టు పర్చేజ్ రిటర్న్స్ అని నోట్ చేశాడు ఇక్కడ ఎక్స్ అనే పర్సన్ డెబిట్ అయ్యాడా క్రెడిట్ అయ్యాడా డెబిట్ అయ్యాడు. సో నేను నా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో నేను నిన్ను డెబిట్ చేస్తున్నాను అని ఒక స్టేట్మెంట్ పంపిస్తాడు సో నువ్వు నాకు ఇనీషియల్ గా గూడ్స్ ఎప్పుడైతే సెండ్ చేసావో అప్పుడు నేను నిన్ను క్రెడిట్ చేశాను ఓకే సో తర్వాత నేను 5000 ఏదైతే యూనిట్స్ రిటర్న్ చేస్తున్నానో ఆ యూనిట్స్ తో పాటు నేను నీకు ఏమేమి సెండ్ చేస్తున్నాను ఎందుకు గూడ్స్ రిటర్న్ చేస్తున్నానో మెన్షన్ చేస్తున్నాను ఎంత వాల్యూ ఆఫ్ గూడ్స్ రిటర్న్ చేస్తున్నానో మెన్షన్ చేస్తున్నాను సో ఈ మెన్షన్ చేస్తూ ఒక స్టేట్మెంట్ పంపిస్తాడు దాన్ని ఏమంటారంటే డెబిట్ నోట్ అంటారు సో డెబిట్ అనే వాడు ఎందుకు వచ్చిందంటే నా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో నేను నిన్ను డెబిట్ చేస్తున్నాను ఎందుకంటే నువ్వు నాకు ఇనీషియల్ గా 10,000 యూనిట్స్ డెలివరీ చేశావు కానీ ఆ అవుట్ ఆఫ్ 10,000 యూనిట్స్ లో 5,000 నేను రిటర్న్ చేస్తున్నాను అంటే నా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో లైబిలిటీ అనేది రెడ్యూస్ చేస్తున్నాను అంటే నువ్వు నాకు యాక్చువల్ గా గూడ్స్ ఎంత డెలివరీ చేసావంటే 5,000 యూనిట్స్ కాబట్టి నా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో నీ అకౌంట్ ని 5,000 రెడ్యూస్ చేస్తున్నాను అంటే నా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో నేను నిన్ను డెబిట్ చేస్తున్నాను అని ఒక స్టేట్మెంట్ పంపిస్తాడు సో దాన్నే డెబిట్ నోట్ అంటారు ఓకే ఇక్కడ ఎక్స్ అనే పర్సన్ ఏమి డెబిట్ అయ్యాడా క్రెడిట్ అయ్యాడా డెబిట్ డెబిట్ అయ్యాడు. అయ్యాడు సో నా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో నేను నిన్ను డెబిట్ చేస్తున్నాను అని ఒక స్టేట్మెంట్ పంపిస్తాడు దాన్నే డెబిట్ నోట్ అంటారు సో చెప్తున్నాను ఇట్ ఇండికేట్స్ దట్ హిస్ అకౌంట్ హ్యాస్ బీన్ డెబిటెడ్ విత్ ద అమౌంట్ ఆఫ్ గూడ్స్ రిటర్న్ సో నేను ఎంతైతే గూడ్స్ రిటర్న్ చేస్తున్నానో proportionate గా నా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో నేను నిన్ను డెబిట్ చేస్తున్నాను అంటే నువ్వు గూడ్స్ రిసీవ్ చేసుకుంటున్నావు క్లియరా నేను నీకు గూడ్స్ సెండ్ చేస్తున్నట్టు నేను నా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రికార్డ్ చేసుకుంటున్నాను అని మెన్షన్ చేస్తున్నాను అని ఒక స్టేట్మెంట్ సెండ్ చేస్తాడు దాన్ని డెబిట్ నోట్ అంటారు క్లియరా ఫాలో అవుతున్నారా ఎస్ సార్. సో నెక్స్ట్ క్రెడిట్ నోట్ చూసుకోండి క్రెడిట్ నోట్ సో ఇది రియల్ టైంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో మామూలుగా మనం ఏం చేస్తామంటే డెబిట్ నోట్స్ వస్తుంటాయి క్రెడిట్ నోట్స్ వస్తుంటాయి వాటికి మీనింగ్ ఏంటో మీకు తెలియాలి డెబిట్ నోట్ ఎవరికి వస్తుంది నెక్స్ట్ ఏ పర్సన్ దగ్గర నుంచి వస్తుంది ఏ సిచ్యువేషన్లో వస్తుంది మీకు తెలియాలి డెబిట్ నోట్ వచ్చింది క్రెడిట్ నోట్ వచ్చిందని అంటుంటారు సో ఆ డెబిట్ నోట్ అంటే ఏంటి క్రెడిట్ నోట్ అంటే ఏంటి అసలు ఏ సిచ్యువేషన్లో వస్తుంది అన్నది మీకు తెలిసి ఉండాలి బ్యాక్గ్రౌండ్ ఓకే చూద్దాం క్రెడిట్ నోట్ అంటే ఏంటి ఇట్ ఈస్ ఏ నోట్ చేసుకోండి డాక్యుమెంట్ prepared and sent to the customer to inform that
his account has been created with the amount of goods returned by him. చేసుకోండి. ఓకే సార్. సో క్రెడిట్ నోట్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ ఎ డాక్యుమెంట్ prepared and sent to the customer to inform that his account has been created with the amount of goods returned by him. So credit note అంటే ఏం లేదు, సింపుల్ ఆపోజిట్ టు ద డెబిట్ నోట్. సో ఇక్కడ మీరు థింక్ చేస్తే, ఓకే, ఇక్కడ మీరు చూస్తే, సో డెబిట్ నోట్ ఎవరు పంపించారు? డెబిట్ నోట్ ఇష్యూ చేస్తారు. వై పంపుతాం డెబిట్ నోట్. డెబిట్ నోట్. సో ఎక్స్ అనే పర్సన్ ఏమనుకున్నాం? సెల్లర్ అనుకున్నాం, రైట్? వై అనే పర్సన్ పర్చేజర్, రైట్? అవునా కదా? సో డెబిట్ నోట్ ఎవరు ఇష్యూ చేశారు? పర్చేజ్. పర్చేజర్. సో ఎవరికి ఇష్యూ చేశాడు? సెల్లర్. సెల్లర్కి. సో సో ఈ ఎక్స్ అనే పర్సన్ అంటే సెల్లర్ ఏం చేస్తాడంటే, ఏదైతే తను నోట్ సెండ్ చేశాడో, ఏదైతే తను స్టేట్మెంట్ సెండ్ చేశాడో ఆ స్టేట్మెంట్, సో ఎక్స్ అనే పర్సన్కి స్టేట్మెంట్ రిసీవ్ అయింది. సో ఈయన ఏం చేస్తాడంటే, నేను సో అండ్ సో గూడ్స్ రిటర్న్ ఏదైతే గూడ్స్ నువ్వు రిటర్న్ చేసావో ఆ గూడ్స్ నేను రిసీవ్ చేసుకున్నాను. ఓకే, నువ్వైతే 5,000 వర్త్ ఆఫ్ గూడ్స్ రిటర్న్ చేసావో వాటిని నేను రిసీవ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏదైతే నువ్వు రీజన్స్ మెన్షన్ చేశాను అని తను రిటర్న్ బ్యాక్ గా ఒక కన్ఫర్మేషన్ నోట్ పంపిస్తాడు. వాళ్ళు అవుతున్నారా? సో వీడు ఏం సెండ్ చేశాడు? గూడ్స్ రిటర్న్ చేశాడు. నెక్స్ట్ రీజన్స్ మెన్షన్ చేశాడు. సో నువ్వైతే గూడ్స్ నాకు రిటర్న్ చేసావో వాటిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను రిసీవ్ చేసుకున్నాను. నెక్స్ట్ నువ్వైతే రీజన్స్ మెన్షన్ చేసావో వాటిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నువ్వైతే గూడ్స్ రిటర్న్ చేసావో వాటిని నేను రిసీవ్ చేసుకున్నాను అని ఒక కన్ఫర్మేషన్ నోట్ పంపిస్తాడు. ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? సో దీన్ని ఏమంటారంటే క్రెడిట్ నోట్ అంటారు. సో ఇనీషియల్గా ఎవరైతే గూడ్స్ రిసీవ్ చేసుకున్నారో, అంటే ఎవరికైతే మనం గూడ్స్ డెలివరీ చేశామో, సో అంటే ఆ పర్చేజర్ ఏం చేస్తాడు? ఫస్ట్ గూడ్స్ రిటర్న్ చేస్తాడు. రిటర్న్ చేస్తూ తను ఒక స్టేట్మెంట్ మెన్షన్ చేస్తాడు. ఎంత వాల్యూ గూడ్స్ రిటర్న్ చేస్తున్నాడు అది మెన్షన్ చేస్తాడు. సో నెక్స్ట్ నా బుక్స్ ఆఫ్ అకౌంట్లో నేను డెబిట్ చేస్తున్నానని డెబిట్ నోట్ సెండ్ చేస్తాడు. సో ఆ డెబిట్ నోట్ సెండ్ చేసిన తర్వాత దానికి మనం రిప్లై ఇవ్వాలి. ఏమని రిప్లై ఇవ్వాలంటే, నీ గూడ్స్ ఏదైతే నువ్వు సెండ్ బ్యాక్ చేసావో వాటిని నేను రిసీవ్ చేసుకున్నాను. నెక్స్ట్ నువ్వు చెప్పిన రీజన్స్ నాకు జస్టిఫైబుల్ గా ఉన్నాయి. సో నేను ఈ రీజన్స్ యాక్సెప్ట్ చేస్తున్నానని ఒక కన్ఫర్మేషన్ నోట్ పంపిస్తాడు. దీన్ని ఏమంటారంటే క్రెడిట్ నోట్ అంటారు. సో ఇక్కడ క్రెడిట్ అనే మీనింగ్ ఎందుకు వచ్చింది అంటే సింపుల్. ఇక్కడ మనం సేల్స్ రిటర్న్స్ వచ్చినప్పుడు మనం ఆ పర్సన్ని, అంటే ఎవరైతే పర్చేజ్ ఉన్నారో
ఆ పర్చేజ్ని ఏం చేసాం? డెబిట్ చేసామా, క్రెడిట్ చేసామా? సేల్స్ రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రెడిట్ చేసి సో ఆ పర్సన్ ఏం చేసాం? క్రెడిట్ చేసాం. గూడ్స్ నేను రిసీవ్ చేసుకున్నాను సో అని ఒక కన్ఫర్మేషన్ నోట్ పంపిస్తాడు. ఏమని నోట్ పంపిస్తాడంటే, నా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో నేను నిన్ను క్రెడిట్ చేస్తున్నాను. అంటే నువ్వు గూడ్స్ నాకు ఇచ్చినట్టు, నువ్వు నాకు గూడ్స్ అనేది డెలివరీ చేసినట్టు నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఫాలో అవుతున్నారా? సో వై అనే పర్సన్ ఎప్పుడు క్రియేట్ చేస్తాం? గీవర్ అయినప్పుడు. అంటే నువ్వు నాకు గూడ్స్ ఇచ్చావు అని నేను కన్ఫర్మ్ చేస్తున్నాను అని తను ఒక నోట్ సెండ్ చేస్తాడు. దాన్నే క్రెడిట్ నోట్ అంటారు. సో ఇక్కడ వై అనే పర్సన్ క్రెడిట్ చేశామంటే నువ్వు నాకు గూడ్స్ ఇచ్చావు అని, అంటే నువ్వు నాకు గీవరు అని. సో నా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో నేను నిన్ను ఎప్పుడైతే క్రెడిట్ చేశానో యాక్సెప్ట్ చేసినట్టు సో అని ఒక కన్ఫర్మేషన్ నోట్ అనే పర్సన్ క్రియేట్ అయ్యాడా అవ్వలేదు? క్లియరా? ఓకే క్లియరా? Yes, sir. సో వై అనే పర్సన్ మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో క్రెడిట్ అయ్యాడు. అంటే నువ్వు నాకు గీవరు, నువ్వు నాకు గుడ్స్ రిటర్న్ చేసావు, ఐఎమ్ యాక్సెప్టింగ్ దట్ అని ఒక కన్ఫర్మేషన్ నోట్ పంపిస్తాడు. దాన్నే క్రెడిట్ నోట్ అంటారు. ఇట్ ఈస్ ఎ డాక్యుమెంట్ ప్రిపేర్డ్ అండ్ సెంట్ టు ద కస్టమర్. సో ఎవరైతే మనకు గూడ్స్ రిటర్న్ చేశారో సేమ్ కస్టమర్ కి మనం ఒక కన్ఫర్మేషన్, ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి సెండ్ చేస్తున్నాం. టు ఇన్ఫార్మ్ దట్ హిస్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ విత్ ద అమౌంట్ ఆఫ్ గూడ్స్ రిటర్న్ బై హిమ్. సో నువ్వు ఎంతైతే గూడ్స్ రిటర్న్ చేసావో దాన్ని accept చేస్తూ నా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో నేను నిన్ను క్రెడిట్ చేస్తున్నాను అని ఒక స్టేట్మెంట్ సెండ్ చేస్తాం. దాన్నే క్రెడిట్ నోట్ అంటాం. ఏమని మెన్షన్ చేస్తామంటే సిఎన్ అంటే క్రెడిట్ నోట్. ద వాల్యూ ఆఫ్ రిటర్న్డ్ గూడ్స్ the value of returned goods received. Next, reasons acceptance. సో ఈ 2 థింగ్స్ మెన్షన్ చేస్తూ ఎన్ని రీజన్స్ యాక్సెప్ట్ చేస్తున్నాను, నెక్స్ట్ నువ్వు ఎంతైతే గూడ్స్ రిటర్న్ చేసావో వాటి వాల్యూ ఎంత అన్నది నేను మెన్షన్ చేస్తూ యాక్సెప్ట్ చేస్తూ నా బుక్స్ ఆఫ్ అకౌంట్లో నేను క్రెడిట్ చేశానని ఒక నోట్ సెండ్ చేస్తాం. ఒక కన్ఫర్మేషన్ నోట్, దాన్నే క్రెడిట్ నోట్ అంటాం. క్లియర్? సో మీకు గుర్తుండాలంటే క్రెడిట్ నోట్ అంటే కన్ఫర్మేషన్ నోట్. సో ఇక్కడ సిఎన్, ఇక్కడ సిఎన్. క్లియర్? క్లియరా? ఫాలో అవుతున్నారా? Yes. ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి సేల్స్ లో అది కాంట్రా అకౌంట్ లాజిక్ సింపుల్. సేల్స్ రిటర్న్స్ అనేది ఇట్ ఈస్ ఏ కాంట్రా రెవెన్యూ అకౌంట్. సో కాంట్రా రెవెన్యూ అకౌంట్ అంటే సో ఆపోజిట్ టు ద రెవెన్యూ అకౌంట్ అని. సో మనం ఎప్పుడైతే గూడ్స్ సేల్ చేసామో, గూడ్స్ ఎప్పుడైతే మనం కస్టమర్కి సెండ్ చేసామో అవి మనకు అప్పుడు సేల్స్ అవుతాయి, రైట్? సో ఆ పర్సన్ ఏం చేశాడు, మనకి గూడ్స్ అనేది రిటర్న్ బ్యాక్ చేశాడు. అంటే సో గూడ్స్ అనేది పూర్ క్వాలిటీ ఎక్సెస్ క్వాంటిటీ వల్ల మనకు గూడ్స్ అనేది రిటర్న్ అయ్యాయి. అంటే
సేల్స్ అనేది రెడ్యూస్ అయ్యాయి. సో మనం ఇనీషియల్ గా గూడ్స్ ఎప్పుడైతే సేల్ చేసామో ఇక్కడ ఎంట్రీ వచ్చేసరికి కస్టమర్ అకౌంట్ అటు సేల్స్ అకౌంట్ అని నోట్ చేసాం. ఇప్పుడు మనకు గూడ్స్ ఎప్పుడైతే రిటర్న్ అయ్యాయో మనం ఏం చేయాలి? సేల్స్ ని యాక్చువల్ సేల్స్ ఏమయ్యాయి? రెడ్యూస్ అయ్యాయి. సో ఈ సేల్స్ రెడ్యూస్ చేయడం కోసం మనం ఏం చెప్పుకున్నాం? సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్స్ అని నోట్ చేసుకున్నాం, రైట్? అవునా కదా? yes sir. సో ఇక్కడ యాక్చువల్ సేల్స్ ఏమైనాయి? 5,000 యూనిట్స్ కి రెడ్యూస్ అవ్వాలి అంటే యాక్చువల్ సేల్స్ అనేది 5,000 రావాలంటే మనం ఏం చేసాం? సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్స్ అని Sales నోట్ returns. చేసాం, రైట్? Yes sir. సో ఇక్కడ సేల్స్ మైనస్ సేల్స్ అని రాస్తే కన్ఫ్యూజన్స్ అకౌంట్ అటు వై అకౌంట్ అని నోట్స్ అనేది 100% క్రెడిట్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ రికార్డింగ్ పర్పస్ కోసం, క్లారిటీ పర్పస్ కోసం మనకి ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో ఆ సిచ్యువేషన్ మెన్షన్ చేసినప్పుడే మనకి యూజర్స్ కి క్లారిటీ ఉంటుంది. సో దానికోసం ఏం చేస్తామంటే సేల్స్ అని నోట్ చేయకుండా సేల్స్ రిటర్న్స్ అని నోట్ చేస్తాం. రిటర్న్ అనే ట్యాగ్ యాడ్ చేస్తాం. సింపుల్. సేల్స్ అన్నా సేల్స్ రిటర్న్స్ అన్నా బోత్ ఆర్ సేమ్. సో సేల్స్ ని డెబిట్ చేస్తే జస్ట్ మనం సేల్స్ అని మెన్షన్ చేస్తే క్లారిటీ ఉండదు. సో దానికోసం ఏం చేస్తామంటే సేల్స్ ని రెడ్యూస్ చేయడం కోసం రిటర్న్ అనే ట్యాగ్ ని యాడ్ చేస్తాం. ఫాలో అవుతున్నారా? Yes sir. ఎస్ సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది. అవునా? మాకు బాగానే ఉంది సార్ మీ వాయిస్. యా, ఇక్కడ ఏంటంటే సేల్స్ అనేది క్రెడిట్ చేసాం. సో మనం సేల్స్ అకౌంట్ ని రెడ్యూస్ చేయాలంటే అంటే యూనిట్స్ ని యాక్చువల్ సేల్స్ అంతా 5,000 యూనిట్సే కాబట్టి ఆ 5,000 యూనిట్స్ కి రెడ్యూస్ చేయాలంటే మనం ఏం చేయాలంటే సేల్స్ అకౌంట్ ని డెబిట్ చేయాలి. సింపుల్. సేల్స్ అకౌంట్ అన్నా సేల్స్ రిటర్న్స్ అన్నా బోత్ ఆర్ సేమ్. కానీ సేల్స్ అనే అకౌంట్ జస్ట్ మనం డెబిట్ చేస్తే సో మనకి సేల్స్ అకౌంట్ ని డెబిట్ చేస్తామన్న క్లారిటీ ఉండదు కాబట్టి యాక్చువల్ సిచ్యువేషన్ ఏం జరిగింది? రిటర్న్ జరిగాయి కాబట్టి రిటర్న్ అనే ట్యాగ్ ని యాడ్ చేస్తున్నా. అంతే, సింపుల్ లాజిక్. ఓకే, Okay. రిటర్న్స్ అకౌంట్. ఓకేనా? Yeah, okay. యా. సో మనకి ఫినాన్షియల్స్ లో వీ కెన్ గెట్ మోర్ క్లారిటీ వై వీఆర్ డిడక్టింగ్ సేల్స్ రిటర్న్స్ అన్నది. ఓకే, Okay. ఎనీ డౌట్స్? సో పర్చేజ్ రిటర్న్స్ అనేది సేల్స్ రిటర్న్స్ కి ఆపోజిట్. ఎనీ డౌట్స్? డౌట్స్ ఉన్నాయా? No. క్లియర్? ఓకే, we can meet on Monday. Okay, at same timing. Okay. Okay, bye.